నమస్తే అండి. మీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చారు కడతాల్ మీరు? నేను వాణి అండి. నా పేరు వచ్చేసి హైదరాబాద్ కొండాపూర్ నుంచి వస్తుంది. ఓకే. ఎవరు చెప్పారు మీకు పత్రిజీ ధ్యాన మహాయాగం కడతాల్లో ఉండి ఇక్కడ రావాలి, ధ్యానం చేయాలి బాగుంటుందని? అంటే ఊర్లో చేస్తున్నారు గుంతకల్లో, వాళ్ళు చెప్పారు, మేము ఇక్కడికి వచ్చాము. ఇది సెకండ్ టైం రావడం. సెకండ్ టైం వచ్చారు. ఓకే. ఈసారి ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఎలా ఉన్నాయి? బ్రేక్ఫాస్ట్, లంచ్? అన్నీ బాగున్నాయి. ఓకే. ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? నేను ఇంకా ఈరోజే వచ్చాను. ఈరోజు వచ్చారా? ఓకే. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ ఎలా ఉన్నాయి? అకామిడేషన్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? బాగుంది, అంతా బాగుంది. ఫ్రీ అకామిడేషన్ కూడా బాగుంది. ఓకే. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్. మీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చారు కడతాల్కి మీరు? మేము విజయవాడ నుంచి వచ్చాం అండి. విజయవాడ మేము 2021 నుంచి వస్తున్నాం మేము. సో ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఎలా ఉన్నాయి? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? 3 రోజులు అవుతుందమ్మా ఇక్కడ వచ్చి మేము. ఇక్కడ భోజనం అద్భుతంగా ఉంది. బెమ్మచిరి పత్రిజీ గారికి మా హృదయపూర్వక నమస్కారములు. ఆయన గురించి మేము ఎంతో తెలుసుకున్నాం, బ్రహ్మజ్ఞానం సంపాదించుకున్నాం. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ ఎలా ఉన్నాయి? అకామిడేషన్ కానీ అకామిడేషన్ కానీ ఫెసిలిటీ అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఎవరికీ లోటు లేదు. ఎవరైనా ఇక్కడ వచ్చి ధ్యానం చేయొచ్చు. ఒక 11 రోజులు ఇక్కడ మనం ధ్యానం చేసి ఎంతో మనం బ్రహ్మజ్ఞానం సంపాదించుకుంటాం. మన గురువు గారు ఇచ్చిన అంత గొప్ప అవకాశం మాట ఇది. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్. మీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చారు? నా పేరు ఆర్కే రెడ్డి మేడం, బేదంచెర్ల, కర్నూలు జిల్లా. ఇక్కడ మీకు ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఎలా ఉన్నాయి? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అసలు ఎన్ని రోజులు అయింది మీరు ఇక్కడికి వచ్చి? ఎన్ని రోజులు అవుతుంది? నేను 20వ తారీఖు వచ్చాను మేడం. అన్ని లాస్ట్ వరకు ఉంటాము సర్వీస్లోనే. ఇక్కడ అన్ని అద్భుతంగానే ఉన్నాయి. ఓకే. ఫెసిలిటీస్, అకామిడేషన్ ఇవంతా ఎలా ఉంది అసలు ఇక్కడ? అంతా అద్భుతంగా ఉంది మేడం, చాలా బాగుంది, చాలా బాగుంది. హైదరాబాద్ ట్రస్ట్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎక్కడ ఏమి లోటు లేకుండా అన్నీ సరిగానే జరుగుతున్నాయి, అద్భుతంగా ఉన్నాయి. మెడిటేషన్ చేసుకోవడానికి ఎలాగైతే మనకి అన్నం ఇవ్వాలో అది పెడతా ఉన్నారు. ఇంత అద్భుతంగా ఎక్కడ జరగదు మేడం, పిరమిడ్ సొసైటీలోనే జరుగుతుంది. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే సార్. మీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చారు ఇక్కడికి? ಕನ್ನಡ ಮಾತಾಡೋಚ್ಚು ಮೇಡಮ್. ತೆಲುಗು ಕನ್ನಡ ಮಾತಾಡೋಚ್ಚ ತೆಲುಗು. ನಮ್ಮ ಹೆಸರು ಯರಿಸ್ವಾಮಿ ಅಂತ. ನಾವು ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದಿವಿ. ಬಳ್ಳಾರಿ ತಾಲೂಕು ಬಳ್ಳಾರಿ ಡಿಸ್ಟಿಕ್ಕು ಮೋಕಾಯಿಂದ ಬಂದಿದ್ವಿ. ನಾವು ಇದು ಕಡ್ತಾಲಿಗೆ ಬರೋದು 3ನೇ ವರ್ಷ. ಭಾಳ ಅದ್ಭುತವಾಗಿ ಇಲ್ಲಿ ಅನ್ನದಾನ ಸೇವೆ ನಿರ್ವಹಿಸ್ತಿದ್ದಾರೆ. ಲಕ್ಷ ಮಂದಿಗೆ ಏನಂತಂದರೆ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಇದೆಲ್ಲ ಅನ್ನದಾನ ಮಹಾದಾನ ಅಂತಾರೆ. ನಾವು ಪ್ರತಿ ವರ್ಷವೂ ತಪ್ಪದೇ ಏನಂತಂದರೆ ನಮ್ಮೂರಿಂದ ಎಲ್ಲ ಹೋದ ವರ್ಷ ಒಂದು 30 ಜನ ಕರ್ಕೊಂಬಂದಿದ್ವಿ. ಈ ವರ್ಷ ಭಾಳ ಜನ ಬರ್ತಿದ್ದಾರೆ. ಹಂಗಾಗಿ ನಮ್ಮ ಬಳ್ಳಾರಿ ಡಿಸ್ಟಿಕ್ಕಿಂದ ಏನಂತಂದರೆ ಸಾವಿರಾರು ಲಕ್ಷ ಜನಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ನಾವು ಇಲ್ಲಿ ಕಡ್ತಾಲಿಗೆ ಬರ್ತಿದ್ದೀವಿ. ಯಜ್ಞ ನೋಡಿ ನಮಗೆ ಒಂದು ಊರ ಹಬ್ಬ ಥರ ಅನ್ನಿಸ್ತದೆ. ಊರ ಹಬ್ಬಕ್ಕಿಂತ ಏನಂದ್ರೆ ಮನ್ಯಾಗ ಏನೇ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಇಷ್ಟು ದೊಡ್ಡ ಸಂಭ್ರಮ ಇರೋದಲ್ಲ. ನಮಗೆ ಭಾಳ ಖುಷಿ ಆಗ್ತೈತೆ. ಪ್ರತಿ ವರ್ಷವೂ ಬರ್ತೀವಿ ಅಂತೇಳಿ ನಮಗೆ ಆಶ್ವಾಸನೆ ಕೊಡ್ತೀವಿ ಮೇಡಮ್. ಥ್ಯಾಂಕ್ ಯು. ಅವಕಾಶ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ PMC ಚಾನಲ್ ಅವರಿಗೆ ತುಂಬ ಹೃದಯದ ಧನ್ಯವಾದಗಳು. నమస్తే సార్. మీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చారు మీరు కడతాల్కి? నమస్కారం మాస్టర్. నేను సౌదీ నుంచి వచ్చిన, ఈ జ్యోతికి వచ్చిన, పత్రిసార్ జ్యోతికి వచ్చిన. నేను 2019 10వ నెల 3 తారీఖు నుంచి చాలు చేసిన. సూపర్ ఉన్నాయి. వంకాయ, పప్పు, బిర్యానీ ప్రతి ఒక్కటి. PN ఛానల్ చేయబట్టి నేను ఇందులోకి వచ్చిన. PN ఛానల్కు 1000 కోట్ల దండాలు. ఎంతో సూపర్ ఉన్నది సార్. ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? మీకు నచ్చిందా? సూపర్. అందరు కొత్తోళ్ళు రావచ్చు. ఇది మన పుట్టినిల్లు. ప్రతి ఒక్కరు రండి మాస్టర్. ఇసుంటిది ఎక్కడ దొరకదు. ఎక్కడ ఏ పుణ్యస్థానానికి పోయినా దొరకదు. పైసలు తీసుకుంటారు కానీ ఇక్కడ అన్ని ఫ్రీ. మనదే ఇది. ఓకే. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్. మీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చారు కడతాల్కి మీరు? మాది వెస్ట్ గోదావరి, గణపవరం, ఆంధ్ర. ఆంధ్ర నుంచి వచ్చారు తెలంగాణకి. ఓకే. సో మీకు పత్రిజీ ధ్యాన మహాయాగం గురించి ఎవరు చెప్పారు? ఎలా తెలుసు అసలు? మేము గత 18 సంవత్సరాల నుంచి ధ్యానంలో ఉన్నాము. మేము ద్వారా 2 పిరమిడ్లు కూడా నిర్మితమైనవి. మా ఇంట్లోకి కానీ మా షాపులోకి కానీ ఎన్నోసార్లు పత్రిసారి వచ్చారు. పత్రిజీ ఎవరైతే మనకి ఈ పిరమిడ్ సొసైటీకి అందరినీ కూడా ధ్యానులుగా, శాఖారులుగా ఎవరైతే మారుస్తారో వాళ్ళకి ఆ శక్తి ఉందో వాళ్ళకి మట్టికి ఎంకరేజ్ చేసి ఎంతోమందిని ధ్యానంలోకి ఇలాంటి అవకాశాన్ని ఇప్పిస్తారు. అందులో భాగంగా విజయభాస్కర్ రెడ్డి గారు ఈ కడతాలు మహేశ్వర పిరమిడ్కి అవకాశం ఇచ్చి ఎంతో అద్భుతంగా చేస్తున్నారు. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ అద్భుతంగా ఉంది. ఎంత డబ్బు పెట్టి కొన్నా ఇలాంటి ఫుడ్ దొరకదు. ఓకే. మరి ఫెసిలిటీస్ విషయానికి వస్తే అకామిడేషన్, రూమ్లు కానీ ఎలా ఉన్నాయి అసలు ఇక్కడ? ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఒక దోమ లేదు, ఒక ఈగ లేదు, చాలా సౌకర్యంగా ఉన్నాయి. 2010 నుంచి కంటిన్యూగా వస్తున్నాము. ఈ రోజుకి 2024కి ఎంతో డెవలప్మెంట్ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఇది చాలా ఆనందపడుతున్నాము. ఇంకా ముందు రాబోయే రోజుల్లో ప్రతిరోజు కూడా 11 రోజులు
రోజుకి 1,00,000 మంది యజ్ఞానికి కంపల్సరీగా వస్తారు. యజ్ఞానికి వచ్చిన వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతోమంది ధ్యానులుగా శాఖాహారులుగా తయారవుతారు. థ్యాంక్ యూ అండి. నమస్తే మేడం, మీ పేరు, ఏ ఊరు నుంచి వచ్చారు మీరు కడతాల్కి? నా పేరు సత్య అండి, మాది పిఠాపురం. కడతాలకి వేళ వచ్చామండి. ఓకే, ఎలా ఉన్నాయి ఇక్కడ అన్నప్రసాదాలు? చాలా అద్భుతంగా ఉన్నాయి మేడం. ప్రతి సంవత్సరం కూడా మరి స్టార్టింగ్ నుంచి మేము వస్తున్నామండి కడతాలకి. ప్రతి సంవత్సరానికి మించి ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరం మన ఎప్పుడు కూడా ధ్యాన మహా యజ్ఞంలో ప్రతిరోజు కూడా పండగ అండి మనకి 11 రోజులు కూడా. ప్రతి సంవత్సరం ఎంతో అద్భుతంగా రావాలని అక్కడ ఉంటాం, కానీ తపనంతా ఇక్కడే ఉంటుంది. అవును, ఇక్కడ అకామిడేషన్స్ కానీ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి మీకు? చాలా అద్భుతం మేడం. ఎందుకంటే మనం ఒక పెళ్ళికి వెళ్ళినా సరే ఎంతో ఇబ్బంది పడుతున్నాం, ఒక కళ్యాణ మండపం తీసుకోవాలన్నా. కానీ ఈ ధ్యాన మహాయజ్ఞంలో ఎక్కడెక్కడ నుంచి తరలి వస్తుంటే వాళ్ళందరికీ ఎంట్రన్స్లోనే స్వాగతం పలుకుతూ ఎంతో అద్భుతంగా, మరి మన పిఎంసి వచ్చిన తర్వాత ఇంకా ఎంతో అద్భుతంగా ధ్యాన దినోత్సవం పెట్టారు. మరి పత్రిసారి మన ఆ విజయాన్ని ఇన్ని సంవత్సరాలకి అది వచ్చిందండి, ఎంతో అద్భుతమండి. మీ పిఎంసి ద్వారానే వచ్చింది అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ అండి. పిఎంసి కూడా ఎక్కువ క్లాప్ చెప్తాను, ఎందుకంటే మనం చేసింది అందరికీ తెలియాలి కదా మేడం. థ్యాంక్ యూ అండి. అవును, నమస్తే సార్, మీ పేరు, ఏ ఊరు నుంచి వచ్చారు మీరు కడతాల్కి? నా పేరు మారం శివప్రసాద్, నన్ను మారం అంటారు. ఈ హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్కి, ఈ కైలాసపురికి ప్రధాన కార్యదర్శిని. ఓకే సార్, ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ మీరు తింటున్నారు కదా, ఎలా ఉంది? మేము చేయించిన ఫుడ్ ఐటమ్స్ గురించి నన్ను అడగడం కరెక్ట్ కాదేమో. కాదు, కాకపోతే మీరు తింటున్నారు కదా, మీ ఎక్స్పీరియన్స్ కూడా అడగాలి కదా. అయినా ఈ వెజిటబుల్ బిర్యానీ, ఈ వంకాయ కర్రీ చూస్తుంటే తినకముందే కడుపు నిండిందా అన్నంత అనుభూతి కలుగుతున్నాం. అవును. తిన్నాక ఇంకా బాగుంది. ఓకే సార్, ఇక్కడ అకామిడేషన్, ఫుడ్ ఇదంతా ఎలా ఉన్నాయి? బయట ఫీడ్బ్యాక్ ఏం చెప్పారు మీకు? ఫుడ్కు మంచి ఫీడ్బ్యాక్ ఉంది. ఏర్పాట్లు అయితేమి, ఫుడ్ అయితేమి, అకామిడేషన్ అయితేమి, లైటింగ్ అయితేనేమి, స్టాల్స్ అయితేనేమి, స్టేజ్ అయితేనేమి పరమాద్భుతమైన ఏర్పాట్లు చేశాం. నాకు తెలిసి 80% సాటిస్ఫాక్షన్ ఉంది. 20% సాటిస్ఫాక్షన్ లేకపోవడం అనేది తప్పులు పట్టడం ప్రతి చోట ఉంటుంది. అది నెగ్లిజిబుల్. 66% దాటిందంటే మేము గెలిచినట్లే లెక్క. మేము 80%లో ఉన్నాం ఇప్పుడు. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే మేడం, మీ పేరు, ఏ ఊరు నుంచి వచ్చారు? నా పేరు రంగవల్లి మేడం, ఆదోని నుంచి వచ్చాను. ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? అకామిడేషన్ అద్భుతంగా ఉన్నాయి మేడం. ఓకే. నేను 2012 నుంచి వస్తున్నాను మేడం ఇక్కడ. ఎవ్రీ ఇయర్ నేను సర్వీస్ చేస్తాను. ఇక్కడ ఫుడ్ మాత్రం ప్రతిసారి ఎంజాయ్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఈ ఫుడ్ ఎలా ఉంది? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, ఎన్ని రోజులైంది మీరు ఇక్కడికి వచ్చి? ఈ అమృతం కోసమే వస్తాం మేము అసలు. థ్యాంక్ యూ అండి.